సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా కార్యకర్తలను ప్రభుత్వం వేధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రభుత్వం అరెస్టు చేస్తూ భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సర్కార్కు ధైర్యం ఉంటే తమను కూడా అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఇప్పటికే వందలాది మందిని కేసులు పెట్టారు, చాలా మందిని కూడా అరెస్టులు చేయడం జరిగింది. సార్ చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఈ సోషల్ మీడియా కార్యకర్తలు ఒక చోట కూడా ఉంచట్లేదు, రకరకాల కేసులు ఫైల్ చేస్తున్నారు, ఒక చోట నుంచి మరో చోట తరలిస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకి సమాచారం లేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఎవరు ఇవి చూపించకుండా ఆయన తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఎలా చూడొచ్చు ఈ పరిస్థితి? ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధమైన పాలన సాగట్లేదు. ప్రత్యేక రాజ్యాంగాన్ని వారు పాలనలో చొప్పించారనేది ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి మనకు అర్థమవుతుంది. రాజ్యాంగం ఏం చెప్పింది, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఆ చట్టపరమైనటువంటి పాలన సాగించాల్సిన వ్యక్తులు చట్టాతిక్రమణ చేసి పాలన సాగిస్తున్నారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలని అబద్ధాలుగా చూపించేటువంటి బలమైన సాధనమే సోషల్ మీడియా. అసలు ఐటీడీపీ అనేటువంటిది ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఒక ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి షల్మిన్ గారి మీద పోస్టులు పెట్టినా చూసాం కదా. సాక్షాత్తు పోలీస్ ఆఫీసరే చెప్పాడు. అంటే వారు చంద్రబాబు నాయుడు వారి ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఎలా తగ్గించాలి. ఆయన పదే చెప్తూ ఉంటాడు, ఇటువంటి వ్యక్తులు, ఒక విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఎవరు విధ్వంసం చేశారు? మీరు కదా. ఇవాళ మీరు చేస్తున్నటువంటి పాలనలో విధ్వంసం అనేటువంటిది కనపడుతుంది. కానీ ఒక కొత్త ప్రెసిడెంట్ తీసుకొస్తున్నారు. ఒక వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించడం, అది కూడా ప్రభుత్వ పెద్దలు చేయటం అనేటువంటిది ప్రభుత్వానికి పోలీసులు అంటే ఒత్తాసు పలికారు. వారి మనసులో లేకపోయినా వారి చేత బలవంతంగా పని చేయిస్తున్నారు అని అనటానికి పోలీస్ ఆఫీసర్లే చెప్తున్నటువంటి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ సోషల్ మీడియాని అణచివేస్తే నా అబద్ధాలకు అంతు లేదు, ఎన్ని అయినా నేను చెప్పొచ్చు, అవకాశం వస్తే నా ఇష్టానుసారం మాట్లాడతాను, అది ప్రజలు విని తీరాలి అనేటువంటి భావనలో ఆయన ఉన్నాడు. కానీ ఇది ఒక్కటి, రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ప్రయత్నం ఎంతో కాలం కొనసాగదు. అనుభవం మీకుంది, ఎన్నో పాఠాలు ఉన్నాయి. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ పని వల్ల ప్రజలకు మంచి జరగదు కదా. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోద్ది. భయపెట్టి ప్రజల్ని ఏమార్చలేరు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా భయపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చారో వాటిని నెరవేర్చలేదు కాబట్టి వాటి నుంచి ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేసేటటువంటి ఆలోచనలో భాగంగా కాసేపు తిరుపతి లడ్డూని తీసుకొస్తాడు, కాసేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత అంశాలను తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ కొత్తగా ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేవలం సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఎట్టి పరిస్థితుల్లో తర్వాత కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని నాయకులు చెప్తున్నారు. కొవ్వూరు నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.